మరోమారు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో వివేకానంద స్వామి యొక్క కొటేషన్తో మనం ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాము. అందరికీ మరొకసారి విన్నపం ఏంటి అంటే మ్యూట్లో ఉండండి. స్వస్థ శరీర్ మే హీ స్వస్థ మన్ కా ఆవాస్ హోతా హై అన్నారు ఆయన. అంటే ఆరోగ్యవంతమైనటువంటి దేహంలోనే ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయంట. టక్కును లేవాలి, టక్కును కూర్చోవాలి. అంటే నీ దేహం నీ మాట వినగలిగినప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో మనం అందరం కూడా పాత్రులమై పాత్రధారులము కూడా అయి ఆ స్వర్ణ భారతాన్ని నిర్మించగలుగుతాము. ఆరోగ్యవంతమైన భారతం ఉండాలి. అనారోగ్యమైనటువంటి రోగగ్రస్తమైన మనస్సు, రోగగ్రస్తమైనటువంటి శరీరం రెండింటితో మనం ఏమీ సాధించలేము. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మనము కలలు కొంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వర్ణ భారతాన్ని నిర్మించాలన్నా ముందుగా మన శరీరం మన మాట వినాలి, మన మనసు కూడా మన మాట వినాలి. రెండిటి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటాము, కానీ ఎంతమంది పాటిస్తామన్నది ఇక్కడ $1,000,000 క్వశ్చన్. అయినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని గురించినటువంటి ప్రేరణనిచ్చి మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడానికి, మనకి మనము ముందుకు వెళ్ళడానికి ఈరోజు కణిక స్ఫూర్తి ఒక వెల్నెస్ ప్రాక్టీషనర్ అయినటువంటి గుంటూరు వాస్తవ్యురాలు శ్రీమతి వజ్జా స్నేహ ప్రసాద్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. తను మాట్లాడతారు. ఈ కణిక స్ఫూర్తి యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి ప్రతిసారి కూడా మీకు కుదిరినంత వరకు ఎక్కువ మందికి దీనిని స్ప్రెడ్ చేయండి. ఈరోజు మనం వెల్నెస్ సీక్రెట్స్ ఏమున్నాయి, అసలు వెల్నెస్కి సీక్రెట్ ఏముంది? సీక్రెట్ కాదు, కావాల్సింది సంకల్పం. అసలు ఏంటి సీక్రెట్స్, ఎలా ఉంటాయి సీక్రెట్స్, అసలు అన్ఫోల్డ్ ఎలా చేయాలి సీక్రెట్స్, మనం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మనం ఆరోగ్యవంతమైన దేహాన్ని, ఆరోగ్యవంతమైన మనస్సుతో మన యొక్క అభివృద్ధిని దేశానికి ఇవ్వడమే. రోగగ్రస్తులతో చేసేది ఏమి లేదు సమాజం. కనుక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్రగా మనందరికీ మోటివేషన్ ఇవ్వడానికి ఇరుస్తారు వస్తున్నారు. ముందు మనం ఒక మంచి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరికీ మరొకసారి 44 మంది కాల్లో ఉన్న అందరికీ మరి ధన్యవాదాలు. కుదిరితే నిజంగా మీకు గివ్ బెస్ట్ టు ద వరల్డ్, వెరీ బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు అస్ అన్నారు. అంటే నీలో ఏ బెస్ట్ ఉంటే ఆ బెస్ట్ ఇవ్వు, డబ్బులు ఇవ్వక్కర్లా, చాలా ఉంటాయి ఇవ్వాల్సినవి. ఆ బెస్ట్లో మీరు నిజంగా మీకు బెస్ట్ అనిపిస్తే ఇంకా కొంతమందికి షేర్ చేయండి, అందరినీ వచ్చి జాయిన్ చేయమని చెప్పండి. ఓకే, ఇప్పుడు మరి మళ్ళీ ఇంకొక చిన్న షేరింగ్ చేసుకొని ఒక ప్రార్థనా గీతంతో మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు వింటున్న కొంచెం ఒకవేళ కుదిరితే మీకు అభ్యంతరం లేకపోతే ప్లీజ్ పైన ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు వస్తున్న మంత్రాలతో కనెక్ట్ అయి చూడండి. ఊరికే హాయిగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. రీవాయిస్ వస్తుంది మేడం. पश्येम शरदशतं
ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాము. ఆరోగ్యవంతమైన ఆలోచనలను, ఆరోగ్యవంతమైన మనస్సును, శరీరాన్ని రెండింటిని కూడా ఆరోగ్యవంతంగా నిర్మించుకుందామని కోరుకుంటూ ఓవర్ టు యూ. మరొకసారి వజ్జా స్నేహప్రసాద్ గారిని ఆహ్వానిద్దాం మనము వేదిక మీదకి. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓం నమస్తే. అందరికీ మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వజ్జా స్నేహప్రసాద్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక సుస్థాస్య అభ్యాసినిగా వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ వెల్నెస్ ప్రాక్టీషనర్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు కోయా సీతారామయ్య గారు, నా మాతృమూర్తి లక్ష్మీ తులసి గారికి నా నమస్కారం. నా ఆలోచనలు ఏకీభవించి ఎప్పుడెల్లప్పుడూ నాకు సహకరించిన నా జీవిత భాగస్వామి శ్రీ వజ్జా శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కణిక స్ఫూర్తి అనే ఆర్గనైజేషన్ ద్వారా నన్ను పరిచయం చేస్తున్న కణిక ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీమతి రమాదేవి కులకర్ణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కణిక కమ్యూనిటీ మెంబర్స్, మమ్మల్ని రమా మ్యామ్ ఎంతో ముద్దుగా పిలిచే సూపర్ 6 అండ్ నవరత్నాస్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడాను, మరియు కార్యక్రమం వీక్షిస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా నా నమస్కారం. సమాజ హితం కోసం రమా గారి ఆలోచనలు మరియు అంతరంగాల నుంచి వచ్చిన ఈ కణిక స్ఫూర్తి మనందరికీ సమస్యలను అత్యంత సులభంగా ఎదుర్కొనే ధైర్యాన్ని, స్థైర్యాన్ని రెండింటిని కలిపి మన ఆలోచనలో మాటే మంత్రంగా నిలుపుతుంది అనే విషయం అతిశయోక్తి కాదు. వారి కృషి ఈ రోజు మనందరికీ ఆదర్శప్రాయమైంది. మాటే మంత్రం అది ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అక్షరాల సంహారం మాటలు కాదంటారా? ఈ మాట ధర్మబద్ధం, వేద సంబంధమై దాటి బయటకు వస్తే వాటి కలిగేటువంటి ఆలోచన ఏవైతేయో వాటిని మంత్రాలు అంటారు. మంత్రం యొక్క అర్థము పదే పదే మననం చేయడం, అంటే పదే పదే ఆలోచించడం. మరి ఆలోచన ఉంటే సరిపోతుందా అంటే ఆచరణ లేని ఆలోచనలు వ్యర్థాలుగా మిగిలిపోతాయి. అవి ఎప్పటికీ కూడా ముందుకు సాగవు. కణిక అంటే అతి సూక్ష్మమైన పదార్థం, మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా చిన్న ఇసుక రేణువుల కంటే కూడా చిన్నదిగానే అనుకోవచ్చు. అలానే కణం కూడా అతి సూక్ష్మమైన పదార్థమే. ఈ కణానికి కణికకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఈ కణిక స్ఫూర్తి ఎలాగైతే బాహ్య సమస్యలపై పోరాట పటిమను నింపుతుందో వాటితో పాటుగా ఈ రోజు అతి సూక్ష్మమైన కణం ద్వారా నిర్మితమైన ఈ శరీరాన్ని కాపాడుకునే స్వీయ శరీర సంరక్షణ మరియు ఆయుర్దాయాన్ని, అంటే ఈ రోజుల్లో అంటున్నారు కదా లాంజివిటీ, మోడర్న్ వర్డ్ అన్నమాట. లాంజివిటీని పెంచుకునే విషయాల పట్ల అవగాహన కల్పిస్తుంది మన కణిక స్ఫూర్తి. ఒక వెల్నెస్ ప్రాక్టీషనర్ గా నేను అతి ముఖ్యమైన 3 అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తాను. అవి శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం. వీటికి సంబంధించిన విషయాలు ముందుగా ఆధ్యాత్మికం గురించి తెలుసుకుందాం. అయితే అందరికీ డౌట్ రావచ్చు, ఆధ్యాత్మికం అంటే ఏ వ్రతాలు చేయమంటారు, నోములు చేయమంటారు, పూజలు చేయమంటారు, ఏ గుళ్ళకి వెళ్ళమంటారు అనేది. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు మాత్రం ఆధ్యాత్మికం గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికం అంటే ఆత్మానం అధికృత్య భవటం, అంటే ఎంతో మహోన్నతమైన ఆత్మ పైన పట్టు ఎలా సాధించాలి. అంటే మీ అందరికీ ఒక పదం తెలిసే ఉంటుంది, స్నేహం. అందరికీ తెలిసిన సుపరిచితమైన పదం, కానీ అది తెలుగు పదం కాదు. దాని రూట్ వర్డ్ సంస్కృత్, స్నిహ్ అనే ధాతువు నుంచి వచ్చింది. నేను ఎక్కువ రూట్ వర్డ్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మన డిస్కషన్ లో కూడా ఎక్కువ రూట్ వర్డ్స్ వస్తాయి, కొంచెం కనిపెట్టుకొని వినండి అందరూ జాగ్రత్తగా. స్నిహ్యతి ఇది స్నేహం. స్నిహ్ అనే ధాతువు నుంచి వచ్చింది కదా. స్నిహ్ అనే దానికి అర్థము ఎల్లప్పుడూ కూడా అంటి పెట్టుకొని ఉండేది. ఏది అంటి పెట్టుకొని ఉంటుంది? విడదీయరానిదిగా ఉండేది. అంటి పెట్టుకోవడం కూడా మనం ఎవరం కూడాను విడదీయరానిదిగా ఉంటుంది. ఏంటది అంటే, స్నేహం అన్న వెంటనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది స్నేహితులు. స్నేహితులు ఎలా ఉంటారు? విడివిడిగానే ఉంటారు కదా. మనకు తెలిసిన స్నేహితులు విడివిడిగానే ఉంటారు. వాళ్ళు అటాచ్డ్ గా ఉంటారా? మనం చెప్తాం, నా ఫ్రెండ్, నా స్నేహితుడు, మేము కలిసి ఉంటాము, మాకు విడదీయరాని బంధం అని. వాస్తవానికి అటువంటి స్నేహ బంధం అనేది ఉండదు, అస్సలు ఉండదు, ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏమీ లేదు. ఇద్దరు సపరేట్ గానే ఉన్నారు కదా. 2 వ్యక్తులు అవ్వచ్చు, 3 వ్యక్తులు అవ్వచ్చు, 4 వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళు అందరూ కూడా సపరేట్ గానే ఉన్నారు కదా. ఒకే దీనిలో లేరు కదా. వీటిని మనం మెయిన్ గా చెప్పుకునేది ఏంటంటే శరీరం మరియు ఆత్మ.
ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆధ్యాత్మికం అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే శరీరం మరియు ఆత్మ. శరీరము ఆత్మ మనం విడదీయరాని బంధం. మన శక్తి చాలదు. పరమాత్మ సృష్టి చేస్తే వచ్చిన వాళ్ళం, ఆ పరమాత్మ ద్వారానే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అటువంటి సృష్టికి కారణమైన పరమాత్మ ఈ ఆత్మని ఈ శరీరంలో పెట్టాలి అని ఈ రకంగా మన ప్రయాణం అనేది మొదలు పెడతాం. అయితే అన్నిటికంటే మించింది ఏదైనా బంధం ఉంది, అనుబంధం ఉంది, కానీ ఈ బంధాన్ని మనం కాపాడుకోవాలి. అన్ని బంధాల గురించి ఆలోచిస్తాం, అన్ని బంధాలు కాపాడుకోవాలని చూస్తాం, కానీ ఈ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? అది ఎలా అంటే ఇక్కడ ఒక నిజం, ట్రూత్ తెలుసుకుందాం. ఆత్మ శరీరాన్ని దృఢంగా అంటే చాలా స్ట్రాంగ్ గా అంటిపెట్టుకుని ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా, మానసిక సమతుల్యాన్ని పాటిస్తూ సంరక్షిస్తూ ఉంటే ఆత్మకి ఒక్కొక్క గూడు ఏర్పడుతుంది, ఆత్మకి నివసించే స్థానం దొరుకుతుంది. అలా కాని పక్షాన ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఆయుర్దాయం పెరుగుతుంది. దీనికి నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తూ పరమాత్మ వేద మంత్రాలుగా మన్నం చేయమని, అంటే ఆలోచించమని. మన్నం అనేది ఎప్పుడు కూడాను ఆలోచనకు సంబంధించింది. ఇవి మన మంత్రాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాలు అందించారు. పశ్చిమ సర్వస్వతం అంటే 100 సంవత్సరాలు మన కంటి చూపు ఈ ప్రపంచాన్ని చూడాలి. జీవేమ సర్వస్వతం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలి. బుద్ధియేమ సర్వస్వతం మంచి ఆలోచనలతో 100 సంవత్సరాల జీవితాన్ని అనుభవించాలి. రోహేమ సర్వస్వతం అభివృద్ధిని చూడాలి. 100 సంవత్సరాల అభివృద్ధిని మనం చూడాలి. పూషేమ సర్వస్వతం అలానే మన శరీరం పోషించబడాలి, అది కూడా 100 సంవత్సరాలు జరగాలి. భవేమ సర్వస్వతం తప్పనిసరిగా ఈ 100 సంవత్సరాలు జరిగి తీరాలి. భూయేమ సర్వస్వతం పవిత్రంగా ఏ అక్రమ భావాలు లేకుండా ఈ జీవితాన్ని కొనసాగించాలి. భూయసి సర్వస్వత పైన చెప్పినవన్నీ అలానే 100 సంవత్సరాలు కొనసాగిద్దాం అని ఇక్కడ మనం ఆకాంక్షిస్తున్నాం. ఈ మంత్రాల అర్థంలో మీకు ఎక్కడా కూడా నేను మాత్రమే నిండు నూరేళ్లు ఉండాలనే పదం లేదు. మీరు గమనించండి, మనమందరము నిండు నూరేళ్లు జీవితాన్ని ఆనందంగా గడపాలి అని ఆకాంక్షిస్తాం. మానవ జీవితం చిన్న వయసులో అర్ధాంతరంగా తన గురించి చాలించడానికి కాదు కదా ఈ జన్మ తీసుకుంది. ఆరోగ్యాన్ని, శరీరాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని ఆనందంగా ధర్మకర్మలను ఆచరిస్తూ మంచి కుటుంబ వ్యవస్థతో, సామాజిక దృక్పథంతో, సమాజ హితం కోరుకుంటూ దేశానికి వెన్నెముక మనుషులందరూ దేహ సంరక్షణ, దేశ సంరక్షణ రెండూ కూడా ముఖ్యమని భావించి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఒక గృహ నిర్మాణానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అదే విధంగా శరీరమే గృహంగా ఉన్న ఆత్మని 100 వసంతాలు నిలబెట్టుకునేలా మన ఆలోచనలు పెట్టాలి. దీనికి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అత్యంత ఆవశ్యకము. ముందుగా ఆధ్యాత్మిక పాట అయిపోయింది కదా, శరీరము ఆత్మ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మానసికంలో మానసికంగా ఎటువంటి అంశాలు ఉంటాయంటే ముందర నేను నెగిటివ్ పార్ట్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేది భావోద్వేగాలు. భావోద్వేగాలు ఎలా స్పందిస్తాయో మనసు, ఇవన్నీ చూద్దాం. కోపం, శరీరంలో మనం ఎప్పుడైతే కోపడతామో కణంలో వాపులు కలిగిస్తుంది. కోపం వల్ల శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. నిరాశ, నిస్పృహ, అపరాధ భావన ఇవి కలిగినప్పుడు క్యాన్సర్ వస్తుంది. అంటే భావోద్వేగాలు ఎలా మన శరీరం మీద ప్రభావం చూపిస్తుందో చూడండి. బాధ, ఆనందం ఇవి రెండు శాశ్వతమైనవి. వీటిని వెంటనే వ్యక్తపరచాలి, కానీ వీటిని అణిచివేసే ప్రయత్నం మనం చేయకూడదు. ఎప్పుడైతే వీటిని శరీరంలో పైకి కనిపించకుండా అణిచివేస్తామో అప్పుడు అది రోగంగా మారుతుంది. వీటిని బంధిస్తే ముందుగా క్రోధం, కోపం అంటే విపరీతంగా వస్తే క్రోధం అంటాం. చిన్నదానికి కోపం వస్తుందంటారే దానికి కోపం అంటాం. తరువాత అవేమవుతాయి? భయం, నిరాశ, అపరాధ భావన కలిగి ఆ బాధని భవిష్యత్తులో ఏమీ చేయలేని స్థితికి తీసుకువెళ్ళి మనిషిని మరింత కుంగిపోయేలా చేస్తాయి. సుఖానికి, దుఃఖానికి రెండింటిని సమంగా చూసి అతిగా చలించకపోతే గొప్ప విషయమే, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారికి ఆ స్థితిని సాధించే పట్టు లభించింది అనుకోవచ్చు. కానీ చాలా మంది మానసికంగా దృఢంగా లేని వాళ్ళు ప్రతి భావోద్వేగాన్ని పట్టుకొని ఆపుతారు, దాన్ని వెంటనే ప్రకటించరు. అటువంటి వారు విపరీతమైన ఒత్తిడి, అనారోగ్యకరమైన బ్యాక్టీరియా ఉదరంలో చేరడం, శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా పేరుకోవడం, వాటి రక్తం ద్వారా అన్ని అవయవాలకు వ్యాపింపచేయడం వల్ల శరీరం వాపుకి, క్యాన్సర్ కి గురవుతుంది. అంటే కణ వ్యవస్థ కూడా పోరాట పటిమని కోల్పోతుంది.
ఉత్తేజంగా మారాల్సిన ఘన వ్యవస్థ కణాలు నిర్వీర్యంగా మారిపోతాయి. ఒంట్లో హుషారు లేకపోవడం, ఎప్పుడు నీరసంగా ఉండడం కూడా వీటి లక్షణాలే. ఇప్పటిదాకా మనం భావోద్వేగాలు వాటి ప్రభావాలు శరీరంపై ఎలా ఉంటాయో చూసుకున్నాం. ఇప్పుడు నేను ఒక టేబుల్ బల్ల తీసుకున్నాను, దానిపై గుండెని పెట్టాను, ఊపిరితిత్తులు పెట్టాను, మెదడుని పెట్టాను, కిడ్నీలను పెట్టాను, ఇలా అన్ని అవయవాలను పెట్టాను. మరి వీటికే కదా రోగాలు వస్తున్నాయని చెప్పుకున్నాము. సో వీటన్నిటిని ఒక టేబుల్ మీద పెట్టేశాను. గుండెని కొట్టుకోమని చెప్తున్నా, కానీ అది వేగవంతంగా కొట్టుకోవట్లేదు. ఊపిరితిత్తులని శ్వాస తీసుకోమని చెప్తున్నా, కానీ అది శ్వాస తీసుకోవట్లేదు. మెదడుని ఆలోచించమంటే అది ఆలోచించట్లేదు. కిడ్నీలని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించమంటే అది పంపించట్లేదు. నాకు కోపం వచ్చింది, బాధ కలిగింది, అయినా అవి చలించట్లేదు. ఇప్పుడు మళ్ళీ వాటిని శరీరంలో అమర్చాం, అయినా స్పందన లేదు. ఇప్పుడు మహోన్నతమైన ఆత్మని కలిగి ఉన్న శరీరంలో ప్రవేశపెట్టాను, ఇప్పుడు అన్నీ స్పందిస్తున్నాయి. ప్రతి ఒక్క అవయవము స్పందిస్తుంది. ఎందుకు? శరీరంలో జీవం ఉంది కనుక. ఆ జీవుడే ఆత్మ కనుక. అంటే మన శరీరానికి, శరీర అవయవాలకు ఆత్మ లేకుండా స్పందన లేదు. ఇక్కడ విచిత్రమైన బంధం ఏమిటంటే, ఆత్మ అంటే మనసు చేసే పనుల ప్రభావం, అంటే బాధ, ఆనందం, వాటి యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో వాటి వలన ఆరోగ్యం, అనారోగ్యం వస్తున్నాయి. అప్పుడు ఇక్కడ తప్పెవరిది? ప్రతి విషయానికి, ఆలోచనకి స్పందించే ఆత్మదా, లేక మనసుదా, లేక శరీరానిదా? ఏదేమైనా శిక్ష మాత్రం శరీరం అనుభవిస్తుంది. మానసిక సమస్య అసలు ఎందుకు వస్తుంది? మనం సమయానుకూలంగా పనులు చేయకపోవడం వల్ల, దాన్ని సరిదిద్దేందుకు పడే ఆత్రం, తపన, వీటి వల్ల స్ట్రెస్, ఒత్తిడి వస్తుంది. ఇక మరీ ముఖ్యమైన సమస్య, మన మనసు ఏ విషయాన్ని అంగీకరించినప్పుడు వస్తుంది. సమస్య మనదైనప్పుడు మనసుకు ఏదో ఒక విధంగా సర్ది చెప్పి మన దారిలో మనం తెచ్చుకుంటాం. అది ఎవరో ఒకరి వల్ల వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు ఇలా ఆలోచించాలి, ఆ సమస్య నాదా? లేదు. నేను ఆ సమస్య కారణమా? కాదు. ఒకవేళ అవును కనుక అయితే మీరు పరిష్కరించగలిగితే ఆలోచిస్తారు, లేకపోతే ఇతరుల సలహా తీసుకుంటారు. కానీ మళ్ళీ ఆ సలహాని ఎలా పాటించాలా వద్దా అని మళ్ళీ మీరు ఆలోచిస్తారు. కనుక సమస్య ఎవరిదైతే సమాధానం కూడా వారి దగ్గరే ఉంటుంది. కానీ ధర్మపరమైన మంచి ఆలోచనలను చేయలేకపోవడం వలన సమాధానాలు సులభంగా దొరకవు. 10 నిమిషాలకు మించి మనం పరిష్కరించలేని సమస్యకు సమాధానం కోసం వెతకూడదు. మానసికంగా దృఢంగా ఉన్నవారైతే 1 గంట ఆలోచిస్తే ఎటువంటి సమస్యకైనా సమాధానం దొరుకుతుంది. మన ఆలోచనలే మన ఆరోగ్యానికి ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. ఆరోగ్యకరమైన శరీరంతో మంచి ఆలోచనలు చేస్తే అవి మన ఆయుర్దాయాన్ని పెంచుతాయి, లేకపోతే చెడు ఆలోచనలు మనకు శత్రువులవుతాయి. కుటుంబ సమస్యలు ఎవరి వల్ల వస్తున్నాయో వారే మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. అలాగే అన్ని కుటుంబాలు మానసికంగా మంచి ఆలోచనలు కలిగి ఉండే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. అదే అన్ని సమాజాలు మంచి దృక్పథంతో పయనిస్తే ఒక మంచి రాష్ట్రం ఏర్పడుతుంది, ఒక మంచి దేశంగా మారుతుంది. మార్పు మంచిదే, కానీ ఆలోచనలు మారాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి రెండింటికి కూడా మూలము మనిషి యొక్క ఆలోచనలే. మానసికంగా బలంగా ఉండటానికి ఆలోచనలు ఎలా మార్చుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. చాలా తక్కువగా మాట్లాడాలి, కానీ ఆ 4 మాటలు మంత్రాల్లా ప్రభావం చూపించాలి. మనం మాట్లాడే మాటలు మంత్రాల్లాగా ప్రభావం చూపించాలి. ప్రతి విషయాన్ని పర్సనల్ గా తీసుకోకూడదు. మీరు తప్పితే మీ గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించలేరు, ఎందుకంటే మీరు పూర్తిగా ఎవరికి తెలియదు కాబట్టి. సమస్యల గురించి పదే ఆలోచిస్తే తిరిగి అవి సమస్యలుగానే వస్తాయి. సాధ్యపడే వాటి గురించి ఆలోచిస్తే అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు బలంగా నిలబడటానికి మీరు ఎంతో బాధపడవచ్చు, కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బాధ కన్నా ఈ జీవితం బెటర్ గా అనిపిస్తుంది. ప్రతి మనిషిని కలవడానికి ఒక కారణం ఉంటుంది. వాళ్ళు మీ జీవితాన్నైనా మార్చవచ్చు, లేక మీరు వాళ్ళ జీవితాన్నైనా మార్చవచ్చు, కానీ ప్రభావం తప్పక ఉంటుంది. జీవితంలో కొత్త పని చేయడానికి, నేర్చుకోవడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. మీరు తెలుసుకున్న విషయాల పరిధిలోనే, ఆ లిమిట్స్ లోనే ఎప్పుడు ఉండాలంటే జ్ఞానం ఎప్పటికీ తెలియదు. కొత్త విషయాలు తెలుసుకోలేరు, జీవితం ఆనందకరంగా అనిపించదు. ఎందుకు? మనిషి మార్పుకి జీవిత కాలం తక్కువ. అంటే మీరు మారేదాకా జీవితం ఆగదుగా.
జీవితం జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉంటాం. మార్పుని స్వాగతించలేము. ఎందుకంటే రోజు ఉదయాన్నే మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మనం ఏం చేసాము, మనం ఏం చేస్తున్నాము, మనకు మనమే కదా. ఒక ప్లాన్ అమలు చేయాలంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తీరాలి. అది జరగాలంటే మీ మానసిక స్థితికి సంబంధం లేదు. కానీ ఎందుకు చేయలేరు? ఎవరైనా మనల్ని పుష్ చేయాలి, కరెక్ట్ సమయం రావాలి, పర్ఫెక్ట్ గా చేయాలి ఇలా అనుకుంటారు. కానీ అన్నిసార్లు అలా కావుగా, అలా జరగవుగా. మీరు ఏదైనా మొదలు పెడితేనే అది వెలుగులోకి వస్తుంది. మీరు ఎవరు ఏమనుకుంటారు అని దాని వలన ఆగిపోతారు. వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో అని చేసే పనిని కూడా ఆపేస్తారు. చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటేనే సక్సెస్ కి మార్గం దొరుకుతుంది. చిన్న చిన్న అడుగులు, చిన్న పిల్లలు ఎట్లా అడుగులు వేస్తారో, మానసికంగా స్ట్రాంగ్ కావాలన్నా, ఒక పనిని కంప్లీట్ చేయాలన్నా కూడా చిన్న చిన్న స్టెప్స్ తోటే మొదలు పెట్టాలి. మనం ఏది మార్చుకోకపోతే అవి ఏవి మారవు. అంటే ఒకటి మారాలంటే మనం ఆలోచించే విధానం మారాలి. సరైన సమయం కోసం వెయిట్ చేయడం భవిష్యత్తుకి పునాది వేస్తాయి. ఈ విషయంగా మీరు వేసే ప్రతి చిన్న అడుగు లెక్కకు వస్తుంది. అది మానసిక పరమైన, శారీరక పరమైన శక్తిని అంచెలంచెలుగా పెంచుతుంది. ఓడిపోయాం కానీ చనిపోలేదుగా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఓడిపోవచ్చు కానీ మనం చనిపోలేదు కదా. దీన్నే పాఠంగా తీసుకుంటాం. అంతకంటే బాగా నిలబడటం నేర్చుకుంటాం. మరొకసారి తప్పు రిపీట్ చేయం. ఒకసారి చేసిన తప్పు జీవితంలో మళ్ళీ రిపీట్ చేయలేదంటే ఆ వ్యక్తి ఒక పాఠం గట్టిగా నేర్చుకున్నట్లే. దృష్టి ఎప్పుడు స్థిరత్వం మీద ఉండాలి, కానీ దాని తీవ్రత మీద ఉండకూడదు. స్థిరంగా నిలబడి ఫౌండేషన్ బాగుండాలని చూసుకోవాలి, కానీ ఏది కూడా ఫాస్ట్ గా జరిగిపోవాలని కోరుకోకూడదు. ఎందుకని ప్రోగ్రెస్ ఎప్పుడు కూడాను దినదిన అభివృద్ధిగా జరగాలి. అది స్టాండర్డ్ గా ఉండిపోతుంది. మనం ఎప్పుడు మనల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళతోనే ఉండాలి. ఇది చూడండి, నెగిటివ్ చెప్తున్నారా ఏంటి అని అనుకుంటున్నారా? నో, ఇందులో చాలా పాజిటివ్ థింకింగ్ ఉంది. మనం ఎప్పుడు కూడా మనల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళతోనే ఉండాలి. అప్పుడు మన ఎదుగుదల మన కంఫర్ట్ జోన్ దాటి బయటికి వస్తుంది. మనం చాలా సౌకర్యవంతంగా బతకడానికి చూస్తాం, కాదు. ఛాలెంజ్లు తీసుకొని వాటి గురించి కష్టపడటానికి కూడా ఆలోచించాలి. ఎప్పుడు మన అంశాలని వేరే వాళ్ళ అంశాలతో ముడిపెట్టి మాట్లాడకూడదు. ఎందుకంటే పీపుల్స్ వేరు, సిచ్యువేషన్స్ వేరు, ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. చూడటానికి ఒకేలా కనిపించవచ్చు, కానీ డీల్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది వేరుగా ఉంటుంది. మంచి రోజు కోసం ఈ రోజును త్యాగం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆనందం, ప్రశాంతత, తృప్తి. వీటి కోసం త్యాగం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అది పరోక్షంగా మీకోసం మీరే చేసుకుంటున్నారు. దాన్ని ఎవరి కోసము, ఎవరిని ఉద్ధరించడానికి మనం చేయట్లేదు. మీకు రెండే రెండు చాయిసెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. మీరు ఎలా ఉన్నారో అలా ఉండటం, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండటం. ఈ రెండు చాయిసెస్ కూడా మీకు సంబంధించినవి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ హైలీ ఇంటెలెక్చువల్ అండ్ యూనిక్. ఎవరికి వారే అద్భుతమైన తెలివితేటలతో ఏకైక జీవిగా జన్మించారు. మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి, మంచి అలవాట్లను నేర్చుకోండి. Hereby I thank all who are being unique in this world. ఇప్పుడు శారీరక ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఏ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నా దాని మూల కారణమైన కణం గురించి తెలుసుకోవాలి, కణం గురించి ఆలోచించాలి. పుట్టినప్పుడు ఒక అడుగు పొడవు ఉండే బిడ్డ 6 అడుగులు ఆజానుబాహుగా ఎదిగారంటే అది కేవలం అతి సూక్ష్మమైన కణం వల్ల. మన శరీర నిర్మాణం 30 లక్షల కోట్ల కణాలతోటి, కణ వ్యవస్థతోటి జరుగుతుంది. అంటే మన ఉత్పత్తికి కారణమైన ఒక కణం మరి ఈ కణాలు ఆరోగ్యంగా ఉన్నవా లేవా అని మనకు ఎలా తెలుస్తుంది? పెరిగాం, కణాల ద్వారా పైకి వచ్చాం, కణాల ద్వారా అవయవాలు ఫామ్ అయిపోయినాయి, కానీ అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా ఎలా తెలుస్తుంది? వాటి ద్వారా ఏర్పడిన అవయవాలను వేరు చేసి చూడలేం కదా. అందుకనే అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని శరీర
రక్త పరీక్షలు నిర్ధారణ చేస్తాయి. వ్యాధికి మూల కారణం కణం. రూట్ కాజ్ ఎప్పుడు కూడా కణమే అయి తీరుతుంది. కణంలో ఎప్పుడైతే తేడా జరుగుతుందో, కణం ఎప్పుడైతే నశించే పొజిషన్కి వస్తుందో అప్పుడే వ్యాధి స్టార్ట్ అవుతుంది. ఈ రోజుల్లో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్కి వెళ్తే ముందుగా బీపీ, పల్స్, ఆ తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ ఇవన్నీ కంపల్సరీగా చేస్తున్నారు. ఎందుకు? మన లోపల అవయవాలను బయటకు తీసి అవి బాగున్నాయా లేవా అని చూసి మళ్ళీ వాటిని శుద్ధి చేసి లోపల పెట్టలేము. అటువంటి టెక్నాలజీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ రాదు. అవి పాడైపోతే మాత్రం సర్జరీ చేస్తారు. అంత దూరం ఎందుకు వస్తుంది? మనకి మన శరీరం పట్ల విధేయత, శ్రద్ధ రెండూ లేవు కనుక. మరి అప్పుడు ఏం చేయాలి? రిక్వెస్ట్ యువర్ సెల్ఫ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ. రిక్వెస్ట్ యువర్ సెల్ఫ్ టు రెస్పెక్ట్ యువర్ బాడీ అని నేను అంటాను. నీ ఆత్మని విధేయతతో నీ శరీరాన్ని గౌరవించమని, అంటే శ్రద్ధ చూపించమని అడుగు. ఆత్మని ఎలా అడుగుతాం? మరి ఆలోచనలు ఎవరు చేస్తున్నారు? ఆత్మే కదా. ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలు చేయమందాం. నాకు నా ఆరోగ్యం ముఖ్యం, అందుకని నేను కొన్ని మంచి అలవాట్లను నా జీవిత ఆయుర్దాయం కోసం నేను అలవాటు చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేయండి. దానికి విధేయులుగా ఉండండి. స్నేహానికి మరొక అర్థం ప్రేమ. ఆత్మ శరీరం అమితంగా ప్రేమించాలి. అందం కోసం అయితే కాదు, ఆరోగ్యం కోసం. మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటూ ఆయుర్దాయం పెంచుకోవాలంటే అసలు మనిషి బతకడానికి ఏమి కావాలి అవి తెలుసుకుందాం. పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పౌష్టిక ఆహారం. పరిశుభ్రమైన గాలి. ఒక మనిషి రోజు మొత్తం మీద 11,000 లీటర్ల గాలిని పీలుస్తాడు. ఒక సగటు మనిషి ఒక రోజుకి విశ్రాంతికి గాని, ఇన్హేలెడ్ ఎక్సైజ్ శ్వాసలకు గాని సుమారు 1 నిమిషానికి 7 నుండి 8 లీటర్ల గాలి అవసరం అవుతుంది. అదే ఆక్సిజన్ ప్రాణవాయువు అయితే 550 లీటర్లు ఒక రోజుకి అవసరం అవుతుంది. 1 నిమిషానికి 210 మిల్లీలీటర్ల ఆక్సిజన్ సగటున మనిషి పీలుస్తాడు. యావరేజ్ బ్రెత్ రేట్ 1 నిమిషానికి 12 శ్వాసలు తీసుకుంటారు. ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి మనకు తెలియకుండానే. మన ఊపిరితిత్తులు రోజుకి 25,000 శ్వాసలు పీలుస్తాయి. మనం ఆక్సిజన్ పీలుస్తాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాము. అయితే పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి మనం పీలుస్తున్నామా? దుర్గంధం అనేది మనం పీల్చే గాలిలో ఉండకూడదు. అది ప్రకృతి సిద్ధాంతం. ఎయిర్ పొల్యూషన్, గార్బేజ్ స్మెల్స్ వల్ల ఆ వాతావరణం దుర్గంధభరితం అవుతుంది. దానికి సొల్యూషన్ మొక్కలను పెంచడం, మెయిన్ గా తులసి మొక్కలను పెంచడం. పూజ చేసే వాటికి కాకుండా విరివిగా సుగంధభరితమైన మొక్కలను ఎయిర్ పొల్యూషన్ అరికట్టడం కోసం పెంచాలి. మన ఇంటిలో ఒక రోజు షింక్ క్లీన్ చేయకపోయినా, మనం వాడి మానేసిన వేస్ట్ ని డస్ట్బిన్ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా కొద్దిసేపు ఆ వాతావరణంలో ఉండగలుగుతామా? ఉండలేం కదా. కానీ కొన్నిసార్లు అటువంటి పరిస్థితి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సుగంధభరితమైన గాలిని మనం ఏర్పరచుకోవాలి. వట్టివేరుని రాత్రంతా నానబెట్టి ఆ నీటిని స్ప్రే బాటిల్లో పోసి దాన్ని ఎయిర్ ప్యూరిఫైర్ గా మార్చవచ్చు. ఎయిర్ ప్యూరిఫైర్ కింద ఆ స్ప్రే బాటిల్లో వాటర్ పోసి దాన్ని స్ప్రే చేసుకొని రూమ్ అంతా కూడాను శుభ్రంగా మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. ధూపం వేయవచ్చు, కానీ కెమికల్ స్ప్రేస్ మాత్రం వాడకూడదు. వేదవంత ప్రతిపాదకమైనది మాత్రం హోమం మాత్రమే. హోమం నుండే వచ్చే వాయువులు 100% ప్రొటెక్షన్ ఇస్తాయి. 100%. అవి ఎలా అంటే, మనకు అనారోగ్యంగా ఉందని ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అది 25% పనిచేస్తుంది, కానీ 75% మోషన్ ద్వారా క్లియర్ అయిపోతుంది. ఒక టానిక్ తాగితే 50% పనిచేస్తుంది, 50% యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అదే హోమంలో మన అనారోగ్యానికి సంబంధించిన ఆరోగ్యకరమైన సుగంధభరితమైన సమిధలు వాడి ఆ వాయువుని మనం పీలిస్తే తప్పు మన శరీరం పీలిస్తే మనకి అందుతుంది. మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏదైనా ఉందంటే చర్మం. మనం మర్చిపోయే విషయం అన్నమాట. మిగిలిన వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, చర్మం గురించి మర్చిపోతున్నాం. కారణం, మన శరీరం మొత్తం చర్మంతో కప్పబడి ఉంది. ఆ చర్మానికి అసంఖ్యాకమైన కౌంట్లెస్ స్వేదరంధ్రాలు ఉన్నాయి. వాటి ద్వారా 100% మన శరీరం ఆ వాయువుని గ్రహిస్తుంది. వాయువు చొరబడని చోటంటూ లేదు కదా. ఇక శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజు ప్రాణాయామం చేయాలి.
ఎప్పుడైనా ఎక్కడైనా మంచి గాలి వెలుతురు ఉన్న చోట చేయవచ్చు. ఉదయం నిద్ర నుంచి మేల్కొనగానే ఖాళీ కడుపుతో ప్రశాంతంగా చేయవలసిన ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఎందుకంటే అది ఖాళీ కడుపుతోనే చేయాలి. ముందుగా 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి రాత్రి నుండి ఉదయం దాకా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను కుంభించి బయటికి పంపాలి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావు. అలా మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. కపాలభాతి అంటే స్కల్ షైనింగ్ అని పేరు. అంటే మెదడును ఉత్తేజపరిచేది. ఉత్తేజపరిచే మెదడు ఎప్పుడు కావాలి? ఎవరికైనా మార్నింగ్ కావాలి. ఎందుకంటే సూర్యుడితో బాడీ యాక్టివేట్ అవ్వాలంటే మార్నింగే ఉత్తేజంగా ఉండాలి. దీనివల్ల శరీరంలో ఓజస్సు పెరుగుతుంది. దీనివల్ల శరీర వ్యాధి నిరోధకత మరియు బలం పెరుగుతుంది. ఈ ఓజస్సు అనేది హృదయంలో ఉంటూ ప్రాణానికి శక్తిని కలుగుతుంది. అందుకని కపాలభాతి ప్రాణాయామం ఉదయం లెగవడంతో చేయాలి. ఇదొక నియమంగా పెట్టుకోవాలి. నేను నీటిని ప్రాణిక్ టానిక్ అంటాను. ఎందుకంటే స్వచ్ఛమైన నీరు తాగినప్పుడు మనకు ఉండే ఫీలింగ్ వేరు. కడుపు నిండిపోతుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దాహం వేస్తే దప్పిక తీరలేదు అనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుంది? అందుకనే వాటర్ ని ప్రాణిక్ టానిక్ అంటాను. ప్రతి కణంలో నీరు ప్లాస్మా రూపంలో ఉంటుంది. చూడండి, వాటర్ మన దప్పికేస్తుందని తెలుస్తుంది, కానీ ప్రతి కణంలో కూడా నీరు ప్లాస్మా రూపంలోనే ఉంటుంది కదా. అందుకే మన శరీర బరువులో దాదాపు 60% నీటిని తయారవుతుంది. నీటితో మాత్రమే తయారవుతుంది. శరీరం యొక్క పనితీరుకి ఇది అవసరం. ఇది ముఖ్యం కూడా నీరు. ఇది మన అవయవాల నుండి టాక్సిన్స్ ని తొలగిస్తుంది, కణాలకు పోషకాలను తీసుకువెళ్తుంది. ఇక్కడ చూడండి, టాక్సిన్స్ తొలగించాలన్నా నీరే. కణాల దాకా మన నుంచి శక్తి తీసుకెళ్లి అక్కడ ఇచ్చి మళ్ళీ దాని ప్రక్రియని ప్రారంభించాలన్నా కూడా నీరే. వీటి రెండింటికి కూడా మనకి నీరే ఉపయోగపడుతుంది. కీళ్లకు కుషనింగ్ ని కూడా ఇస్తుంది. అంటే కార్టిలేజ్ జరిగిపోవడం, కార్టిలేజ్ పోతుందని మధ్య వింటున్నారే, దీనికి కూడా సమాధానం నీరే. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు పురుషులకు 4 లీటర్లు, స్త్రీలకు 3 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అది శారీరకంగా శ్రమ చేసే వారికి, నీడపట్టులో ఉండేవారు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. అంటే 1 లీటర్ తక్కువ తీసుకోవచ్చు. ఎక్కువ నీరు తాగడం వల్ల జీవక్రియకు ప్రేరేపిస్తుంది, సజావుగా జరిగేలా చూస్తుంది. మీరు చల్లటి నీరు తాగడం వల్ల, అంటే ఫ్రిజ్ వాటర్, మెయిన్లీ ఫ్రిజ్ వాటర్ అన్నమాట, ఆ వాటర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతకు ద్రవాన్ని వేడి చేయడానికి మీ శరీరం చాలా కష్టపడాలి ఉంటుంది. నార్మల్ వాటర్ తాగితే శరీరం పెద్దగా శ్రమ పడదు. వాటర్ తాగితే ఉంది, వెళ్ళిపోతుంది కదా, డైరెక్ట్ గా వెళ్ళదు. ఉష్ణోగ్రతని సమతుల్యం చేసుకొని దాన్ని శరీరంలోకి బ్లడ్ ద్వారా పంపిస్తుంది. అంటే చూడండి, దానికోసం వ్యవస్థ ఎంత కష్టపడాల్సి వస్తుందో మళ్ళీ. అందుకని నార్మల్ వాటరే తీసుకోవాలి. నార్మల్ వాటరే సెల్లోని, కణంలోని ప్లాస్మా దాకా వెళ్తుంది. మామూలుగా మనం తాగేస్తాం కదా, కడుపు నిండిపోయింది అనుకుంటాం, కానీ ఇవన్నీ ఆలోచించాం. కానీ ఎప్పుడు కూడా నార్మల్ వాటర్కే ప్రిఫర్ చేయండి. మీ శరీరం ఎంత ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుందో మీరు తినే మరి తాగే నీటిని శక్తిగా మార్చడానికి కూడా టైం పడుతుంది. నీటికి కూడా సమయం పడుతుంది. భోజనానికి అరగంట ముందు కనుక 2 గ్లాసుల నీరు, అంటే సుమారు 500 మిల్లీలీటర్ నీరు తాగే వ్యక్తులు 22% తక్కువ ఆహారం తీసుకుంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 22% మిగులుస్తున్నామంటే, ఇప్పుడు ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి, దగ్గర 200 గ్రాముల ఫుడ్ మనం తింటలా వాటర్ తాగడం వల్ల. ఇలా ఒక అలవాటుగా మారిపోతుంది. కరెక్ట్ గా భోజనానికి అరగంట ముందర ఒక 1/2 లీటర్ వాటర్. చూడండి ఎంత ఈజీ టెక్నిక్ వెయిట్ లాస్ కి. సరైన మోతాదులో నీరు లభించకపోతే డీహైడ్రేషన్ కి గురవుతారు. ఎందుకని? నీటిలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి. ఓన్లీ నీరు H2O, దీని నుంచే వస్తుంది అనుకుంటారు, కానీ సూక్ష్మమైన ఖనిజాలు చాలా ఉన్నాయి. అవి సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, క్రోమియం, ఇటువంటి చాలా తక్కువ మోతాదులో నీటి ద్వారా శరీరానికి అందుతాయి. మరి మంచినీరు ఎలా ఉండాలి? దానికి ప్రామాణికం ఏంటంటే, నీటికి TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ అనే నిష్పత్తి ఉంది. తెలుసా? టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్.
అంటే ఆరోగ్యకరమైన నీటి నిష్పత్తి నార్మల్ టీటీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలంటే 50 to 150 ఈస్ ఐడియల్. 50 నుంచి 150 లోపల ఉన్న వాటర్ ఐడియల్ గా ఉంటుంది. అలానే ఈ టీడీఎస్ లో సాల్ట్స్, లవణాలు, ఖనిజాలు మరియు ఆర్గానిక్ కాంపౌండ్స్ తో పాటు కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ కూడా ఉంటాయి. 150 పైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు. 150 పైన ఉంటే తీసుకోవచ్చు. 150 నుంచి 250 పాయింట్స్ కనుక ఉంటే అవి తీసుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు మాత్రం 50 నుంచి 150 ppm ఉన్న వాటర్ ని కన్జ్యూమ్ చేయవచ్చు. సో ఇక్కడ శుభ్రమైన నీరు అంటే ఏంటి? ఆరో వాటర్, కెంట్ వాటర్ ఇట్లాంటివి కాదు. టీడీఎస్ మెయిన్. టీడీఎస్ వాటర్ ని చూసుకోవాలి. టీడీఎస్ వాటర్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము, టీడీఎస్ వాటర్ లెవెల్ ఎంత ఉంది. మనకి ఎప్పుడైతే ఈ వాటర్ ఫిల్టర్స్ మార్చేటప్పుడు వస్తారో వాళ్ళని మనం చెప్తే వాళ్ళు మనం చెక్ చేస్తారు. టీడీఎస్ లెవెల్ చెక్ చేయండి అని అంటే చక్కగా చెక్ చేస్తారు. అప్పుడు మనం వీటిని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మీ వాటర్ అనగానే నాకు కూడా వాటర్ తాగాలనిపిస్తుంది. సో ఐ విల్ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వాటర్. యా మీ టూ. మన దేశంలో ఆహార కొరత ఏమైనా ఉందా మ్యామ్? హాయ్ స్నేహ, నన్నేనా మీరు మాట్లాడించింది? చెప్పండి, ఏమో అడుగుతున్నారు. మధ్యలో ఏదో అడిగేస్తున్నారేంటి మధ్యలో? నేను వాటర్ తాగుతున్నా, మీరు వాటర్ ఇంపార్టెన్స్ అడిగారు కదా అని. ఎట్టాగు నేను మీ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా వాటర్ తాగుతూనే ఉంటా కదా. మన దేశంలో ఆహార కొరత ఏమైనా ఉందా మ్యామ్? ఆహారపు కొరత ఏమంటారు? అదిగో నాకన్నా ముందు చెప్పేస్తున్నారు క్వశ్చన్. ఇప్పుడు నన్నే అంట ఎగ్జామ్, నాకు కాదు, మీకు కాదు. ఆహార కొరత నాకు తెలిసి లేదనుకుంటున్నాను మేడం. ఈ భోజనాలు పెట్టే పదంలో మాత్రం చాలా వేస్ట్ చేస్తున్నారు మేడం. మీకు అవకాశం ఇచ్చినప్పుడే మీరు మాట్లాడండి మ్యామ్. చెప్పండి స్నేహ, ఏం అడుగుతున్నారు నన్ను? అదే మ్యామ్, మన దేశంలో ఆహార కొరత ఏమైనా ఉందా? డెఫినెట్ గా లేదు, అలా అనుకుంటున్నాం అంతే. మరి మన రాష్ట్రాల్లో పట్టణాలు అసలే లేదు. పట్టణాల్లో, పల్లెల్లో లేదే అనిపిస్తుంది మేడం నాకైతే. నా అబ్జర్వేషన్ ప్రకారం ఆహారపు కొరత మాత్రం ఎక్కడా లేదు. ఎందుకలా అనుకుంటాను అంటే, ఇప్పుడు గుడుల పక్కన, రోడ్ల పక్కన ఎవరికైనా వెళ్ళి భిక్షం పడుకుంటున్న వాళ్ళని మీరు చూడండి. ఏదైనా ఆహార పొట్ల మీరు ఇవ్వండి, వాళ్ళు వద్దు మాకు డబ్బులు అని అడుగుతారు. దాన్ని బట్టి ఆహార కొరత లేదు, అందరికీ ఆహారం ఉంది. అంటే అన్ని చోట్ల ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. మరి ఉదయాన్నే ఉదర పోషణ దేంట్లో మొదలు పెడతాం మ్యామ్? చాయ్. మేమైతే తెలంగాణలో చాయ్ అంటాం. చాయ్ చటుక్కున తాగరాభాయ్ అంటాం. కాఫీలు, చాయ్లు అట్లాంటివి. బ్రేక్ఫాస్ట్ మ్యామ్? బ్రేక్ఫాస్ట్ ఏం చేసినామమ్మా మనం ఈరోజు? ఇడ్లీ, దోశ, పూరి, వడాయ్, బన్ను. చాయ్ బన్ను కూడా బా. చాయ్ బన్ను లేదా చాయ్లా గ్లూకోజ్ బిస్కెట్లు, ఉస్మాన్ బిస్కెట్లు. మా హైదరాబాద్ అయితే ఫుల్ చాయ్, ఉస్మాన్ బిస్కెట్ తినేసి, లేదా బన్ దొరుకుతుంది ఇక్కడ మాకు. బన్ డబల్ రొట్టె అంటాము. తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం వరకు ఆకలేదు మంచిగా. మరి ఉదయం 11 గంటలకు ఏం చేస్తారు మ్యామ్? 11 కి మళ్ళీ ఏమన్నా స్నాక్స్, కార, చుడువ, మళ్ళీ బిస్కెట్లు, ఏమైనా ఏదిస్తుంది. మళ్ళీ లంచ్ కి ఎట్లా ఉండాలి ఇక పప్పు, కూర, చారు, అప్పడాలు, వడియాలు, ఊర మిరపకాయలు, పెరుగు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకేదన్నా ఆ పేర్లు తెలియవద్దగా. రోజు అది స్పెషల్స్ అన్నమాట. మరి సాయంత్రం మళ్ళీ స్నాక్స్ ఉండాలి. స్నాక్స్ కంపల్సరీ. స్నాక్స్ లో మిరపకాయ బజ్జీ, పానీపూరి, చాట్, మళ్ళీ మా ఉస్మాన్ బిస్కెట్లు. ఇంక ఇష్టం ఉండొచ్చు, పర్లేదు. నైట్ డిన్నర్ మళ్ళీ రాత్రి టీవీ చూసి పని చేసుకొని, ఏమన్నా గొడవలు ఉంటే అన్ని చేసుకొని, అంతా సరి చేసుకొని, రాత్రికి మేము డైట్ చేస్తాం. రాత్రి 4 తందూరీలు, పన్నీరు, లేదంటే ఒక 3-4 జొన్న రొట్టె, మళ్ళీ దానికి ఇంత పప్పు, లేదా ఇన్ని అటుకులు, ఇన్ని పేలాలు డైట్ చేస్తాం అన్నట్టు. ఆ టైపు అలా. ఎంతలైందా? ఒక 6 అయిందా? ఒక 6. కరెక్ట్ గా చెప్పారు మ్యామ్. అవునా? ఒకవేళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి మ్యామ్, అప్పుడు ఏం చేస్తారు?
అసలు టెక్నాలజీ ఇంత డెవలప్ అని నీకు తెలుసు ఎక్కడ పోకర్లేదు మేడం గారు. జొమాటో, స్విగ్గీ, అది ఇది చేతిలో ఫోన్ ఉంటే అయిపోయి. వసుదైక కుటుంబం అరచేతిలో వైకుంఠం, అరచేతిలోనే అన్ని రకాల షట్టర్ సోపేత భోజనాలు. అంటే లంచ్ అయినా డిన్నర్ అయినా ఏం పరిస్థితి? ఏం అదే డబ్బులు ఉంటే చాలు. జొమాటో ఉంది అనుకోండి, మన దాంట్లో డబ్బులు ఉంటే ఫోన్ పేలు అన్ని వచ్చేస్తాయి మన ఇంటికి. హోటల్ పోకర్లా, ఎవరింటికి వెళ్ళక్కర్లా, ఏ మానవుడు అవసరం లేదు, ఏ మానవ సంబంధాలు వద్దు. అంటే ఆహారానికి అసలు ఇబ్బంది పడే పని లేదు అంటారు. నాకు తెలిసి లేదు. అంటే వండిన ఆహారం చాలా తేలిగ్గా అందుబాటులో దొరుకుతుంది కనుక అన్ని రకాల రుచులను ఆస్వాదించడం కోసం పరిమితికి మించిన ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. ఏమంటారు మ్యామ్? అంతే అనిపిస్తుంది మేడం, ఇక మారాలి. అంతేకాదు మ్యామ్, తిన్న తర్వాత అప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అదే మేడం, రాత్రి ఒక 4-5 తందూరీలు అవి తిని ఏదైనా కషాయం దాగి తెల్లవారి నుంచి ప్రాణాయామం చేస్తా అని రెజల్యూషన్ తీసుకొని అలారం పెట్టుకొని పడుకొని 7-8కి లేచి మళ్ళీ గబగబా వర్క్ చేసుకొని లంచ్ బాక్స్లో కూరుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంతేగా మ్యామ్ ప్రస్తుతం నడుస్తున్నది. మరి సమస్య? ఆ సమస్యకు పరిష్కారమే కణిక స్ఫూర్తి ద్వారా మీ ఆహ్వానం. అదే మ్యామ్, అందుకనే ఈ రోజు మన కణిక స్ఫూర్తి ద్వారా మనం మితిమీరిన ఆహార సేవనం అనారోగ్య అలవాట్లకు కారణం మన అందరికీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పర్లేదు మ్యామ్, ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. పౌష్టికాహారం. మనం తీసుకునే ఆహారం ప్రకృతి సిద్ధమైనదిగా, ఋతు సంబంధం అంటే నేచురల్ అండ్ సీజనల్ ఫుడ్ అయి ఉందా లేదా అని చూసుకోవాలి. ఆహారం శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పనిచేస్తుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా మనం ఏ ఆహారం తింటున్నాం, ఎంత తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు తీసుకుంటున్నాం, దాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నాం అనేది నియంత్రణ లేకుండా పోయింది. రీసెంట్ డేస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్, ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఇడ్లీని పాలతో తీసుకుంటాం. హౌ ఆడ్ ఇట్ ఈస్, హౌ ఆడ్. దోశ విత్ చాక్లెట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అసలు ఏమైపోతుంది, ఈ వెరైటీల కోసం ఏంటి ఇట్లా ఇది అవుతున్నారు అని అనుకున్నా. కొత్త కొత్త పదార్థాలను కలుపుతూ ప్రయోగాలు చేస్తూ వీటిని టేస్ట్ చేశారా, వాటిని ట్రై చేశారా అని అడిగేవాడు కూడా ఎక్కువైపోయారు. అలా కూడా అడుగుతున్నారు, ఏంటి మీరు ఇంకా అది ట్రై చేయలేదా, చాలా బాగుంది ఐటమ్, అది ఎలా తయారు చేశారు ఏంటి వద్దు, మనకి రుచి బాగుందా అంతే, వెళ్ళిపోయిందా, టేస్ట్ చూసామా, కొత్త ఐటమా, పాతది పోదు అంటారు కదా, కొత్త కవిత పాత క్రోత అని. అలా ఆహార విషయంలో తయారైపోయింది. ఆహారాన్ని అటువంటి స్థితికి తీసుకెళ్ళారు. అసలు రోగాలన్నీ కూడా వీటి వల్లనే వస్తున్నాయి. రోగాల కారణమే ఇది. ఎందుకని ఇలా కలగలిపి రకరకాల ఆహారాలు స్వీకరించడం వల్ల గట్ హెల్త్ పాడైపోతుంది. గట్ హెల్త్ అనేది మనకి విపరీతంగా వీక్ అయిపోతుంది. ఆహార సమతుల్యమైన ప్రామాణికమైన ఆథెంటిక్ వే ఆఫ్ కుకింగ్ అంటే పద్ధతిలో వండినప్పుడే ఆ ప్రకారంగా వండిన ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఎట్లా పడితే అట్లా వండిన వాటిని స్వీకరించడం వల్ల మన స్టమక్ దాన్ని తీసుకోలేదు. గట్ క్లీన్ చేసే శక్తి నశించిపోతుంది. అది ఎలాగో ఇవాళ చూద్దాం. గట్ హెల్త్ గురించి తెలుసుకుందాం. తీసుకున్న ఆహారానికి ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. ఇంటెస్టైన్స్, పేగులు, జీర్ణ వ్యవస్థలోని పేగులని గట్ అని అంటారు. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను శోషించుకుని వ్యర్థాలను బయటికి నెట్టివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగులు ఆరోగ్యంగా లేకపోతే జీర్ణక్రియ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటాయి. పెద్ద పేగుల్లో వాపు, హార్మోన్స్ లో తేడా అంటే క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పేగులకు ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి ఫైబర్. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది. ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోతే గట్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. మీరు తీసుకునే డైట్ లో ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పదార్థాలు, అనారోగ్య కొవ్వులు, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన పేగుల ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అందులో కంపల్సరీగా పెరుగు కూడా ఉండాలి. పెరుగు ఎందుకనంటే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, అది గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని తయారు చేస్తుంది. చాలా మంది ఇప్పుడు ఫ్యాషన్ కని పెరుగుని పక్కన పెట్టేశారు. అండ్ ఇంకోటి కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఏంటంటే ఫుడ్ ఎలర్జీస్ లో మిల్క్ ఎలర్జీస్. భారతదేశానికి పేరే గోమాత, గోపాలు తాగి బతికిన వాళ్ళము, కానీ విచిత్రంగా భారతదేశంలోని ప్రజలకే మిల్క్ ఎలర్జీస్ వస్తున్నాయి. అంటే ఎక్కడ తేడా పడుతుంది? ఇండియా బాగానే ఉంది, ఇండియాలో జంతువులు జీవజలాలు అన్ని బాగానే ఉన్నాయి, మనిషి తేడా పడుతున్నాడు. మనిషి ఆలోచించే తీరు, ఆచరణలో పెట్టే తీరు, ఇవి రెండు తేడా పడటం వల్ల ఆ ఎఫెక్ట్ లాస్ట్ కి గట్టు మీద కూడా పడింది. గట్టు మీద కూడా ఏమవుతుంది? ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. పోనీ ఇదేమైనా ఒకళ్ళ వల్ల అవుతుందా అంటే ఇవాళ ఇండియాలో 70% ఆఫ్ ద పీపుల్ డయాబెటిక్ పేషెంట్స్. ఆలోచించండి మీరే, 70% ఆఫ్ ద పాపులేషన్ డయాబెటిక్ తో ఉన్నారంటే ఎంత అనారోగ్యకరమైన వ్యవస్థని మనం పెంచి పోషిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. దీనికి కారణం గట్లో హెల్దీ బ్యాక్టీరియా లేకపోవడం. దీనికి కూరగాయలతో చేసే సలాడ్స్, పెరుగు, పళ్ళు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఇవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అయితే కొత్తగా ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, వాటి ప్రకారం భోజనం ప్లాటర్ లో ఏమేమి ఉండాలో మనం తెలుసుకుందాం. వెజిటేబుల్స్, కూరగాయలు, కాయగూరలు 400 గ్రాములు ఉండాలి ఆకుకూరలతో కలిపి. ఫ్రూట్స్ 100 గ్రాములు ఉండాలి. ముడి ధాన్యాలు 250 గ్రాములు ఉండాలి. అది రైస్ కానీ, వీట్ కానీ, మిల్లెట్స్ కానీ ఏవైనా 250 గ్రాములు ఉండాలి. పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అంటే పప్పు దినుసులు, చిక్కుళ్ళు ఇట్లాంటివి 85 గ్రాములు ఉండాలి. నట్స్ అండ్ సీడ్స్ ఇవి 75 గ్రాములు ఉండాలి. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఇవి 27 గ్రాములు ఉండాలి. కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి. ప్రోటీన్స్ శరీర నిర్మాణాన్ని దోహదం చేస్తాయి. శరీరంలో రసాయన ప్రక్రియ నియంత్రిస్తానికి కూడా ప్రోటీన్స్, ఫ్యాట్స్ రెండు అవసరం అవుతాయి. మితిమీరిన కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అధికంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరగడం, దానివల్ల ఎక్సెస్ ఇన్సులిన్ రావడం, అధికమైన కొలెస్ట్రాల్, అందులో కూడా చెడు కొలెస్ట్రాల్ ని పెంచడం, మంచి కొలెస్ట్రాల్ తగ్గించడం, అధిక గ్లిసరైడ్స్ వల్ల హృదయ సంబంధ రోగాలు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే టైప్ 2 డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజెస్. దీంతో పాటుగా కొత్తగా చూస్తుంది ఏంటంటే స్కిన్ డిసీజ్ కూడా ఎక్కువైనాయి. వీటికి సొల్యూషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండ్ వాటర్. అందరూ సొల్యూషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సొల్యూషన్ అధికంగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము అంటే దాన్ని ఫస్ట్ వెంటనే ఎక్సర్సైజ్ అండ్ వాటర్ తోటి దాన్ని డిగ్రేడ్ చేయడానికి, కార్బోహైడ్రేట్ ఇన్పుట్ ని తగ్గించుకోవడానికి ఇది కూడా ఒక హెల్ప్ అవుతుంది. ఈ సొల్యూషన్ హెల్ప్ అవుతుంది, ఎక్సర్సైజ్ అండ్ వాటర్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే జీవక్రియలో ఏర్పడే విపరీత పరిణామాలు, వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందుల సమాహారం. అంటే అన్ని కూడా లింకప్ అయి ఉంటాయి ఒకదానికి ఒకటి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వ్యాధి నిరోధకత, అంటే ఇన్సులిన్ తీసుకోకుండా కణం అప్పటికే ఎక్కువైన ఇన్సులిన్ ని శరీరంలోకి పంపించేస్తుంది. అంటే అక్కడ ఏమవుతుంది? ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ప్యాంక్రియాస్ దెబ్బతింటడం వల్ల తీసుకుంటాం ఇన్సులిన్ ని, కానీ అది కణం దాన్ని గ్రహించట్లేదు. కణం దాకా వెళ్లకుండా ఆ కణంలోకి వెళ్లాల్సిన ఇన్సులిన్ ని బ్లడ్ లో పంపించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ ని పెంచుతుంది. దీని డెఫినిషన్ ఇదే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆపుతాం. ఎంతవరకు ఆపుతాము? మితిమీరిపోయింది. ఏం చేస్తుంది ఇంకా కణం మాత్రం? ఆ కణం తీసుకోవట్లేదు. అరే బాబు నాకు వద్దురా, బ్లడ్ లోకి వెళ్ళిపో అని అంటుంది. బ్లడ్ లోకి వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ దగ్గరికి వెళ్తే షుగర్ చూపిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఎలా వెళ్తుంది? నేను చెప్పినట్టు కణం నుంచి కదా మొదలవుతుంది. మీరు మన కణం గురించి పట్టించుకోలేదు అనుకోండి, అవయవాలు దెబ్బతింటాయి. కణం నుంచే కదా ఆరోగ్య వ్యవస్థ మొత్తం అవయవాల రూపంలో వస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తామో కణ వ్యవస్థ నుంచి అవయవాల దాకా ప్రతి ఒక్క పార్ట్ కూడా దెబ్బతింటుంది. ఈ మెటబాలిజం అనేది మెయిన్. ప్రతి మనిషి కూడాను మెటబాలిజం కరెక్ట్ లెవెల్స్ లో లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఏది శరీరం తీసుకోలేదు, కణం తీసుకోలేదు, మొత్తం బయటికి వదిలేస్తుంది.
అప్పుడే మనకి రోగాలు ఎక్కువ అవుతాయి. ఫైబర్ తగినంత తింటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మలబద్ధక సమస్య ఉండదు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గట్లో ఉండే బ్యాక్టీరియా ముందు మెయిన్ చెప్పుకోవాల్సింది, ఫైబర్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల గట్ బ్యాక్టీరియా ఏదైతే ఇవాళ ప్రతిదీ కూడాను గట్ నుంచే వస్తుంది, డిసీజెస్ కారణం అని అంటున్నారు, దీన్ని విరోధించాలంటే మనకి ఫుడ్ లో ఫైబర్ ఎక్కువ కంటెంట్ లో తీసుకోవాలి. దానిలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ప్రతి ప్లాంట్ నుంచి ప్లాంట్ బేస్ గా వచ్చిన ప్రతిదీ కూడాను సాల్యుబుల్ ఫైబర్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ బేస్ ప్రతిదీ కూడా సాల్యుబుల్ ఫైబర్, యానిమల్ బేస్ ప్రతిదీ కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్. ప్లాంట్ బేస్ ఫైబర్ 2 hours లో డైజెస్ట్ అయితే, యానిమల్ బేస్డ్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ డైజెస్ట్ అవడానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది. అంటే 3 రెట్లు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థ సరిగా లేదనుకోండి, ఒక పూట కూడా పడుతుంది వాళ్ళ డైజెస్ట్ అవడానికి. అంటే ఫైబర్ కోసం ముఖ్యంగా మనం ఏం తీసుకోవాలంటే ఆకుకూరలు, కాయగూరలు, ముడి ధాన్యాలు. కొత్తగా వింటున్నారు కదా చాలా మంది మిల్లెట్స్ అని. మిల్లెట్స్ ఎందుకు అంత లైమ్ లైట్ లోకి వచ్చినాయి అంటే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ప్రతి ఒక్క సమాహారం మొత్తం కూడా మిల్లెట్స్ లో దొరుకుతుంది. మిల్లెట్ మనం ఏమనుకోవచ్చు అంటే సంపూర్ణ ఆహారం కింద, సంపూర్ణ ఆహారం కింద మనం మిల్లెట్స్ ని తీసుకోవచ్చు. అలానే విటమిన్స్ ABCDENK ఇవి ఎనర్జీ క్యాలరీస్ గా మారవు. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ 4 క్యాలరీల ఎనర్జీ ఇస్తుంది, 1 గ్రామ్ ప్రోటీన్ 4 క్యాలరీల ఎనర్జీ ఇస్తుంది, అదే 1 గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీల ఎనర్జీ ఇస్తుంది. కానీ విటమిన్స్ ఏ ఎనర్జీ ఇవ్వవు. చూడండి, మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ నుంచి వస్తుంది, కానీ విటమిన్స్ నుంచి రావట్లా. మరి విటమిన్స్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అయిపోయింది? ప్రతి ఒక్కళ్ళు విటమిన్స్ తీసుకోండి, విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి, మీకు విటమిన్స్ తక్కువగా ఉన్నాయి అండ్ డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. అవి ఎందుకు అంటే జీవక్రియలకు పరోక్షంగా అవి హెల్ప్ చేస్తాయి. అంటే మెటబాలిజం ఏదైతే శరీరంలో జరిగే జీవక్రియ ఉందో దానికి ఇవి యూజ్ అవుతాయి. జీవి పెరుగుదల, ఆరోగ్యవంతంగా ఉండటానికి, శక్తి ప్రసరణకి ఇవి అనుబంధ ఆహార కారకాలుగా ఉంటాయి. మినరల్స్, దేహానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఆకుకూరలను దేహరక్షక పదార్థాలుగా పరిగణిస్తారు. ఆకుకూరల్లో ఉన్న ప్రోటీన్స్ తేలిగ్గా జీర్ణమై శరీర ధాతువుల్లో కలిసిపోతాయి, వ్యాధి వృద్ధిని తగ్గిస్తాయి. తిండి ఎక్కువై వచ్చే వ్యాధులను అరికట్టడానికి ఆకుకూరలు సహాయపడతాయి. అంటే కంపల్సరీగా మనం ఆకుకూరలు తీసుకోవాల్సిందే. ఎండలో కాయ కష్టం చేసే వారికి విటమిన్ డి బాగా అందుతుంది, కానీ సూర్యరశ్మి తగ్గని చోట పనిచేసే వారికి సేంద్రియ లవణాల కొలతను ఆకుకూరలు పూరిస్తాయి. ఎందుకని? మనం ఆకుకూరలు ఎక్కడ పండిస్తాం? నీళ్ళలో పండిస్తామా, ఎండలో పండిస్తామా? అందుకని పరోక్షంగా ఆకుకూరల నుంచి మనకి విటమిన్ డి అనేది పూర్తిగా అందుతుంది. అలానే వ్యాయామం కావాలి, శరీరానికి వ్యాయామం కూడా ముఖ్యమే. ఎందుకు చేయాలి? కండరాల బలం కోసం వ్యాయామం చేయాలి. కండరాల వ్యవస్థ అతి పెద్ద అవయవ వ్యవస్థ. మనిషి శరీరంలో కండరాలు పటిష్టంగా ఉండాలంటే వయసుతో నిమిత్తం లేకుండా వ్యాయామం చేయాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక ముఖ్యమైన టిప్ ఏంటంటే శరీరంలోని అధికమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వారందరూ కూడా వ్యాయామం చేయడం వలన రక్తంలో అధికంగా ఉండే ఇన్సులిన్ ని కండరాలు స్వీకరిస్తాయి. చూడండి ఎంత తేలికో. ఇందాక చెప్పాను కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఆ సొల్యూషన్ గుర్తుపెట్టుకోండి అని, ఎక్సర్సైజ్ అండ్ వాటర్. కానీ ఈ ఇన్సులిన్ తీసుకెళ్లి కండరాల్లో పెట్టుకోవాలన్నా నీరు ఉండాలి, నీరే మీడియం దానికి. సో ఈ ఇన్సులిన్ మనం అక్కడ స్టోర్ చేయాలంటే కంపల్సరీగా వాటర్ ఉండాలి, వ్యాయామం కూడా చేయాలి. దీనికి ఎప్పుడు హైడ్రేటెడ్ గా అంటే కనీసం రోజుకి 3 లీటర్ల నీరు అవసరం అవుతుంది. వ్యాయామం చేసేవారు అధికంగా కూడా తాగవచ్చు. ఇప్పుడు వింటున్న ఆస్టియో ఆర్థరైటిస్ అనే దాని గురించి చెప్పుకుందాం.
ఎముకల పైన ఎముకల రక్షణ కోసం ఉండాల్సిన కండరాలు వ్యాయామం లేక అవి కరిగిపోతాయి. ఎప్పుడైతే మజిల్ ఫార్మేషన్ దెబ్బతింటుందో అప్పుడు దాని ప్రభావం ఎముకల మీద చూపిస్తుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి, మారిపోయి పెడుసుబారితనం మీద అవి విరిగి ఫ్రాక్చర్స్ అవుతాయి. అంటే ఎముకల్ని ఏవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి? కండరాలు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కండరం ఎప్పుడైతే దెబ్బతింటుందో అది డిటీరియేట్ అయిపోయే బోన్ మీద పడి బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన ఆయుర్దాయం కూడా కండరాల వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ తొందరగా తరిగిపోయేవి కండరాలు మాత్రమే. వాటిని మజిల్ కేర్ అని కాపాడుకుంటే శరీరం ఆరోగ్య కణాలతో పటిష్టంగా ఉంటుంది. ఏ రకమైన వ్యాయామం ఈ రోజుల్లో అవసరం అంటే ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి, హిట్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అది తీసుకోవాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. రోజుకి కనీసం గంట సేపు అయినా కూడా ఈ వ్యాయామాలు చేయాలి. అదేంటి వాకింగ్ చేస్తే సరిపోతుంది కదా? వాకింగ్ చేస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వస్తుందా? రాదు. వాకింగ్ చేస్తే కండరాలు వస్తాయా? రావు. వెయిట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఇవి మాత్రమే మనకి కండరాలని పెంచి మన బోన్స్ ని కాపాడే శక్తిని ఇస్తాయి. అది కూడా 10 నిమిషాలు వార్మప్ చేయాలి ఫస్ట్. తర్వాత అరగంట ఎంత ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాట్లాడటానికి మాటలు రాకూడదు. శరీరం ఆయాసం తప్పితే మాటలు మాట్లాడలేని పొజిషన్కి వెళ్తేనే మన శరీరం కరెక్ట్ గా వ్యాయామానికి గురైనట్టు లెక్క. అప్పుడు మాత్రమే మజిల్ ఫార్మేషన్ కి అది దోహదపడుతుంది. అలానే లాస్ట్ లో కంపల్సరీగా 10 నిమిషాలు కూల్ డౌన్ కూడా చేయాలి. ఎందుకంటే శరీరానికి రెస్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి 10 నిమిషాలు దాన్ని కూల్ డౌన్ చేయాలి. వ్యాయామం వల్ల 210 మిల్లీలీటర్లు ఆక్సిజన్ నిమిషానికి తీసుకునే మనము 300 మిల్లీలీటర్ల ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే చూడండి, ఆక్సిజన్ శాతం కూడా వ్యాయామం వల్ల పెరుగుతుంది. నార్మల్ 200 మిల్లీలీటర్లు తీసుకునేవాడు 300 మిల్లీలీటర్లు తీసుకుంటాం. ఓకేనా? అయితే దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? పరోక్షంగా ఊపిరితిత్తులకి శ్వాస తీసుకునే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే వయసు మీద పడే కొంది ఊపిరితిత్తుల శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ వ్యాయామాలకు వెళ్తామో ఆ శక్తిని పెంచుకుంటాము. శరీరంలో పిండి పదార్థాలు ఎక్కువై వచ్చే ఇన్సులిన్ లోపాలకు సొల్యూషన్ వ్యాయామం నీరు. శరీరంలో ప్రోటీన్లు ఎక్కువై వచ్చే లివర్ అండ్ కిడ్నీ డ్యామేజెస్ కి సొల్యూషన్ వాటర్ తీసుకుంటాం. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటాం. వ్యాయామం 3 చేయాలి. శరీరంలో కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ అధికంగా ఉంటే వచ్చే హార్ట్ డిసీజెస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, కణంలోని వాపు, వీటన్నిటికీ సమాధానం కూడా వ్యాయామం, నీరు, ఫైబర్. చూడండి అన్ని ఎంత ఇంటర్రిలేటెడ్ గా ఉన్నాయో. కామన్ గా ఏమున్నాయి ఇందులో అన్నిట్లో? వ్యాయామం, నీరు, ఫైబర్. ఇవి కంపల్సరీగా ఉండి తీరాల్సిందే. అందుకే వ్యాయామం ఆయుర్దాయాన్ని పెంచుతుంది అంటారు. కార్బోహైడ్రేట్స్ ఇన్సులిన్ మజిల్స్ కండరాల్లో శరీరంలో నిల్వ ఉంచుతాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? లివర్, కిడ్నీస్ అంటే లివర్ పై ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువైతే ఈ వ్యాయామాలు చేయడం వల్ల వీటిపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. అవి ఎలా చేస్తుంది? స్వెట్, చెమట రూపంలో టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. లివర్ చేసే పని మనకి చర్మం చేస్తుంది. చర్మం ఎక్కువైన టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. చర్మం దాని ద్వారా బయటికి పంపిస్తుంది. ఫ్యాట్స్, ఇన్ఫ్లమేషన్, ఫ్యాటీ లివర్, హార్ట్. వ్యాయామం చేసినప్పుడు ఈ శరీరంలోని కొవ్వు కణాలు కదిలి అవి శక్తినిచ్చి ఆ వ్యర్థాలను బయటకు ఎలిమినేట్ చేస్తాయి. వాకింగ్ వల్ల శరీరం తేలిగ్గా, కదలికల వల్ల శరీరం బరువు తగ్గినట్లుగా అనిపించవచ్చు. కానీ వ్యాయామం వల్ల మాత్రమే మనిషి యొక్క శరీరం, మానసిక స్థితి, ఆరోగ్యం కుదుటపడుతుంది. యాంటీ ఏజింగ్ అనే పదం వినే ఉంటారు. నిజంగా మనిషికి యాంటీ ఏజింగ్ అంటే వయసు పెరగకుండా ఉంటుందా? వయసు పెరగకుండా మనం ఆపగలుగుతామా? లేదు. పేరు మాత్రం వినడానికి చాలా మోడర్న్ గా ఉంటుంది. కానీ ఒక్క పని చేయవచ్చు. వయసు రీత్యా చనిపోయే కణాల స్థానంలో తిరిగి సరికొత్త కణాలను పుట్టించవచ్చు. ఎందుకంటే వ్యాయామం చేసి అలసిపోయిన శరీరానికి నిద్ర చాలా అవసరం. రోజు కనీసం 7 గంటల నుంచి 8 గంటల నిద్ర అవసరం.
మానవ శరీరంలో కణ వ్యవస్థ ఒక సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో, ఈ చనిపోయిన కణాలను తీసివేసి కొత్త కణాలను పుట్టించగల శక్తి ఏదైతే ఉందో, ఇది నిద్రలోనే జరుగుతుంది. చూడండి, యాంటీ ఏజింగ్ కి ఫ్యాక్టర్ ఏమైంది ఇక్కడ? నిద్ర. మీ వయసు తగ్గించుకోవాలంటే చక్కగా నిద్రపోవాలి, ప్రశాంతమైన నిద్రపోవాలి. దీన్ని బట్టి శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతిని ఇస్తేనే శరీరం దృఢంగా మారుతుందని అర్థం అవుతుంది. మన శరీరం ఎలా పనిచేస్తుంది ఒక్కసారి వీటిని బట్టి చూద్దాం. ఇక్కడ టైమింగ్స్ ఇస్తున్నాను, అందరూ కావాల్సి వస్తే రాసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకోండి. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు మన శరీర ధర్మం ఎలా ఉంటుందంటే ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తుంది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కూడాను ఎలిమినేషన్ అంటే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇది మన శరీర ధర్మం. అలానే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అబ్జర్వ్ చేసుకుంటా ఉంటారు. మనం ఏదైతే ఆ తర్వాత తీసుకుంటామో దానంతా కూడా శరీరము అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎసిమిలేట్ చేస్తూ ఉంటుంది. అంటే శక్తిగా మారిన ఆహారాన్ని శరీరం అంతా కూడా వ్యాపింపజేస్తుంది. దాన్ని ఎసిమిలేషన్ అంటాం. సాయంత్రం 7 గంటల నుంచి మళ్ళీ తెల్లారి మార్నింగ్ 4 వరకు సెల్ రిపేరింగ్ చేస్తుంది. 7 గంటలకి చక్కగా డిన్నర్ చేసి ఎంతమంది ఇంట్లో 9 నిద్రపోతున్నారు? సెల్ రిపేరింగ్ కి టైం ఇవ్వకుండా శరీరం ఆరోగ్యంగా ఎలా మారుతుంది? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆరోగ్యంగా కణాలు ఉండాలి, ఆరోగ్యమైన కణాలు లేవు, పాడైపోయినాయి. సరే, వాటిని రిపేర్ చేయాలన్న టైం ఇవ్వాలి కదా. శరీరం నిద్రిస్తేనే కదా అవి మళ్ళీ రిపేర్ చేసుకొని వాటి ఏది ఫంక్షన్ అయితే ఉందో అది ఫంక్షన్ చేసేయి. కాబట్టి స్వీయ శరీర సంరక్షణ చేయాలంటే, ఆయుర్దాయం పెంచుకోవాలంటే వయస్సు నిమిత్తం లేకుండా స్వచ్ఛమైన గాలి కావాలి, మంచి నీరు కావాలి, మితమైన ఆహారం భుజించాలి, వ్యాయామం చేయాలి, నిద్ర కూడా ఉండాలి. ఇవి అన్ని ఒక క్రమబద్ధమైన జీవన శైలిలో మాత్రమే సాధ్యపడతాయి. అంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి అని అందరూ వినే ఉంటారు. ఇవన్నీ మంచి మాటలే, అందరికీ తెలిసినవే. వీటిలో ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇందాక మ్యామ్ కి నాకు కాన్వర్సేషన్ జరిగింది. మ్యామ్ కౌంట్ చేసి 6 టైమ్స్ అన్నారు. అసలు 6 టైమ్స్ కూడా లేదు ఇందులో. 1 చెప్పారు యోగికి, 2 చెప్పారు భోగికి, 3 చెప్పారు రోగికి. అంటే రోగిని కూడా దాటిపోయి 6 సార్లు అయింది. ఎందుకంటే ఆహారం కింద మనం తిన్న ప్రతిదీ కూడాను ఏది తీసుకున్నా కూడా మంచినీరు కాకుండా అండర్లైన్ దిస్ పాయింట్, ఏది తీసుకున్నా అది ఆహారం కిందే మారిపోతుంది. వెదర్ ఇట్ ఈస్ టీ ఆర్ కాఫీ, అవి కూడా మనకి వీటి కిందే, ఫుడ్ కిందే లెక్కకి వస్తుంది. సో మంచి అలవాట్ల గురించి చెప్పుకుందాం. ఇవి 2 పూటల భోజనం చేసే యోగికి చెప్తాను నేను. ఎందుకంటే యోగిగా ఉండాలంటే కష్టం. రోగిగా ఆల్రెడీ ఇన్నిసార్లు చాలా మంది తయారైపోతున్నారు. సో నేను అందరూ కూడా భోగిలాగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ భోగి జీవన విధానం ఎలా ఉంటుంది అది చెప్తాను. మార్చుకుంటానికి మనం మార్చుకుంటానికి ట్రై చేయడానికి భోగి యొక్క భోజన విధానం అది చెప్పుకుందాం. నిద్ర లేచిన వెంటనే ప్రాణాయామం చేయాలి, 1 గ్లాస్ వాటర్ తాగాలి, తర్వాత వ్యాయామం చేయాలి. అయితే ఇక్కడ వ్యాయామం కింద మార్నింగ్ మాత్రం యోగాని ప్రిస్క్రైబ్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే కార్డియోవాస్కులర్ సిస్టమ్ స్లోగా ఉంటుంది. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఎప్పుడైతే యోగా చేస్తామో అంత కార్డియోవాస్కులర్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే యోగా అనేది స్లో ప్రాసెస్ లో జరుగుతుంది. విగరస్ ఎక్సర్సైజెస్ ఉండవు, ప్రశాంతంగా చేసుకునేది. కాబట్టి మార్నింగ్ ఆల్రెడీ కపాలభాతితో ఎప్పుడైతే బ్రెయిన్ ని మనం యాక్టివేట్ చేసామో, ఇది కూడా లోపల ఉన్న ఊర్జ కూడాను ప్రాణంతో కలిసి రావాలంటే యోగా చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. యోగా చేయటం అనేది అది అన్ని రకాలుగా శరీర అవయవాలన్నిటికీ కూడాను. మేము అన్ని చేయలేమంటే కనీసం సూర్య నమస్కారాలైనా చేయండి. కనీసం సూర్య నమస్కారాలు ప్రతి వీడియోలో ఉంటాయి, మీరు ఆన్ చేసుకోవచ్చు. టీవీలో ఆన్ చేసుకొని కూడా
మీరు చేతులు చూస్తూ ఉండొచ్చు. దీనికి రూపాయి ఖర్చు లేదు. యూట్యూబ్ వీడియో పెట్టుకోండి, చెయ్యండి, దీనికి రూపాయి ఖర్చు లేదు. చక్కగా మీరు చూసుకుంటూ చేసుకోవచ్చు. బ్రష్ చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ తాగాలి. ఇక్కడికి ఎంత అయింది? 1 లీటర్ వాటర్ అయిపోయింది. ఓకే, తర్వాత మళ్ళీ టిఫిన్ చేస్తారు కదా. ఇక్కడ మనది భోగి భోజన పద్ధతి కాబట్టి ఇందులో టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ కట్రాలు ఉండవు. ఇందులో మళ్ళీ 1 గంట ఆగిన తర్వాత మళ్ళీ వాటరే తాగుతాం. ఇక్కడికి అర 1.5 లీటర్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. 10 గంటలకి బాగా టైం గుర్తు పెట్టుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అవి కూడా చెప్తాను. బూడిద గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, ఆమ్లా, ఉసిరికాయను అస్సలు మర్చిపోవద్దు, అల్లం. ఇవి వీలైతే స్పెషల్లీ ఫర్ లేడీస్ కలబందని శుద్ధి చేసి క్లీన్ చేసి కలబందని వేసి జ్యూస్ చేసి తర్వాత లెమన్ జ్యూస్ అందులో ఒక నిమ్మకాయ పిండుకొని తాగటం అలవాటు చేసుకోండి. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని శుభ్రంగా, ఫైబర్ వద్దు మనకి, అంత ఫైబర్ హెవీ అయిపోతుంది. సో అంత ఫైబర్ అవసరం లేదు. అది కూడా 200 ml చాలు. అంతకంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మిక్సీ తిప్పారంటే 4 ఈజీగా తాగొచ్చు. 200 ml అంటే మిక్సీకి లీటర్ చేసుకోవచ్చు. అంటే 200 ml 4 మెంబర్స్ ఉంటే 800 ml సరిపోతుంది. అది ఎలా వేసుకోవాలి మీ కొలతను బట్టి మీరు వేసుకోండి. మళ్ళీ భోజనానికి అరగంట ముందు 1/2 లీటర్ నీళ్లు తాగాలి. ఇందాకే చెప్పుకున్నాం, వెయిట్ లాస్ కి 22% ఫుడ్ క్వాంటిటీ ఇక్కడ తగ్గిపోతుంది భోజనానికి అరగంట ముందర. ఈ భోజనం ఎలా తినాలంటే లంచ్ లైక్ ఏ కింగ్, డిన్నర్ లైక్ ఏ పోపర్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రాచరికమైన భోజనం తినాలి, అన్నీ ఉండాలి అందులో. స్వీట్, హాట్, మీ ఇష్టమైన అన్నీ పెట్టుకోండి, ఆనందంగా తినండి. కానీ తర్వాత చెప్పింది గుర్తుపెట్టుకోండి, డిన్నర్ లైక్ ఏ పోపర్ అన్న. మళ్ళీ గంట తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి. అలా మళ్ళీ డిన్నర్ చేసేదాకా 6 గంటలకి 6:30 గంటలకి డిన్నర్ చేయాలి. ఆ డిన్నర్ టైం దాకా కూడా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి. ఈ డిన్నర్ 7 గంటలతోటి ముగించేయాలి. డిన్నర్ కూడా మనం ఎట్లా బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటాం అలా తీసుకున్నా పర్లేదు. మొలకలు తినేవాళ్ళు మొలకలు తింటారు, ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ తింటారు. ఈవినింగ్ డైట్ వాళ్ళ ఇష్ట ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే భోగి కథ ఉందో మనకి ఇక్కడ 2 పూటల భోజనం అనేది, ఇది మాత్రం పాటించారంటే చాలా అద్భుతాలు జరుగుతాయి జీవితంలో. డైట్ సిస్టమ్ ఏమవుతుందంటే 7 గంటల కల్లా దాని దుకాణం బంద్ చేస్తుంది. 7 గంటల తర్వాత మనం తిన్నాం అనుకోండి, దాని మీద ఎవరు వర్క్ చేయాలి? అది తీసుకెళ్లి లివర్ మీద పెట్టింది. ఆ లివర్ ఏం చేసింది? ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి పొట్టలు వచ్చేస్తాయి. బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు. ఎట్లా తగ్గుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని వర్క్ చేసే అవర్స్ చెప్పేసింది కదా, నేను 8 వరకే పని చేస్తాను, తర్వాత నేను పని చేయలేని. తర్వాత మనం వేసాం అనుకోండి లోడ్, ఎవరు చేయాలి దాని పని? లివర్ తీసుకోవాలి. ఎందుకంటే అధికమైన వాటిని అన్నిటినీ కూడా ఏదైనా సరి చేస్తుంది, ఒక దారికి తెస్తుంది అంటే అతి ముఖ్యమైన ఆర్గాన్ లివరే. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనా తీసుకుంటుంది, ఫ్యాట్ కింద పనిపిస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనవి ఇన్సులిన్ చేసింది బ్లడ్ లోకి, ఏది మన ప్యాంక్రియాస్ అని చెప్పి వదిలేయట్లేదుగా, దాన్ని ఏదో ఒక రూపంలో బయటికి పంపిస్తుంది. అది ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణమై సెల్ రిపేరింగ్ బాగా పనిచేయడానికి శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. కాబట్టి 10 లోపే నిద్రకు ఉపక్రమించాలి. తొందరగా నిద్రలోకి జారుకోవడానికి శవాసనం చాలా కరెక్ట్. ఏ ఆలోచనలు లేని ప్రశాంతమైన నిద్రకి సూర్యుని టైం టేబుల్ ప్రకారం ఇది చూడండి, ఇదంతా సూర్యుని టైం టేబుల్. ఉదయం 6 గంటలు లేవాలి, 6:30 సూర్యాస్తమాయానికి మొత్తం ముగించేయాలి. ఇది ఫాలో చేయాలి. కనీసం వారానికి 1 రోజైనా నిరాహారులై ఫాస్టింగ్ చేయాలి. కంపల్సరీగా ఫాస్టింగ్ చేయాలి. 24 గంటలు ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు మొత్తం తొలగిపోయి కొత్త కణాలు త్వరగా ఫామ్ అవుతాయి. శరీరం బలంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది. శరీరం కవచంలా తయారవుతుంది. ఇప్పుడు మరొకసారి మనం ముఖ్యమైన విషయాలు ఇప్పటివరకు చెప్పుకుని ఒకసారి అనుకుందాం. ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ శరీరాన్ని ప్రేమించాలి, గౌరవించాలి. కేవలం అందం కోసం మాత్రం కాదు, ఆయుర్దాయాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే
ట్రై చేయాలి. ఆత్మే మనసు తన ఆలోచనలను నోటి ద్వారా పెదవులను దాటి బయటికి తీసుకువస్తేనే అది మాట అవుతుంది. ఈ పని ఆత్మ సహకారం లేకుండా శరీరం చేయలేదు, అలాగే శరీర సహకారం లేకుండా ఆత్మ కూడా చేయలేదు. ఇదే వీటి రెండింటి యొక్క బంధం. ఆత్మ లేనిదే శరీరం లేదు, శరీరం లేనిదే ఆత్మ లేదు. జీవిత ఆయుర్దాయాన్ని పెంచుకోవడం కోసం మానసికంగా శారీరకంగా మంచి ఆహారపు అలవాట్లతో మానసికంగా దృఢమైన ఆలోచనలతోటి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఈ సృష్టిలో అత్యున్నతమైన బంధం ఉంటే అది ఆత్మ శరీరంతో తయారైన ఈ దేహం. ఈ దేహ సంరక్షణ కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. మనిషి జన్మించిన దగ్గర నుంచి కూడా మరణించేదాకా కూడా తన జీవిత ప్రయాణం మొత్తం కూడా ఆత్మ శరీరం ఈ స్నేహ బంధంతో ముడిపడి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది పరమాత్మ సూచన, మనం చేసింది కాదు. ఇది పరమాత్మ సూచన. దీనికి వేదవిరుద్ధమైంది. దాన్ని గౌరవించి పాటించాల్సిన ధర్మం మనుషులందరిపైన ఉంది. ఎందుకని? మనందరికీ శరీరం ఆత్మ రెండు ఉన్నాయి కాబట్టి. ఇది నిజం కనుక ఒక సత్యాన్వేషణలో గొప్ప బంధం గురించి అలాగే స్వీయ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను మీ ముందుకి ఉంచాను. మీ అందరికీ ఈ రోజు చర్చించిన అంశాల పట్ల అవగాహన పెరిగిందని భావిస్తున్నాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ అంశాలకు సంబంధించి అడగవచ్చు. రమా మ్యామ్, ప్లీజ్ యూ కెన్ పాస్ ఆన్ మ్యామ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతి, ఈ శారీరక మానసిక ఆధ్యాత్మికతల యొక్క పరిపృష్టం వలన దేహం ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి దేహంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఎలా ఉంటాయి, మళ్ళీ దానికి సైన్స్ ఎలా తోడైంది, పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ముందు శరీరానికి కాకుండా మనస్సుకు ఎలా రోగం వస్తుందన్నది చాలా విపులంగా మంచి ఉదాహరణలతో సహేతుకంగా సైంటిఫికల్ గా తెలియజేశారు వజ్జా స్నేహప్రసాద్ గారు. ధన్యవాదాలండి. అందరికీ ఇప్పుడు వేరే వేరే విషయాలు కాకుండా, ఇప్పుడు మనకి 8:30 అవుతుంది టైము. ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయం ఏదైనా డౌట్ ఉంటే మేడంని అడగండి, లేదా చాలా బాగుంది అని మీరు అప్రిషియేట్ చేయాలనుకున్నా కూడా చేయండి. అది 1 minute చేయండి, అంతే, అంతవరకే. దీనికి చెప్పడానికన్నా ముందు ఒక విషయం నేను తెలియజేయదలుచుకున్నాను. 54 మందితో మనం కాల్ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 48 మంది ఉన్నారు. 48 మందికి నేను ప్రజెంట్ చేయదలుచుకున్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే, నేను వృత్తిపరంగా ఇంగ్లీష్ టీచర్ని, స్పోకెన్ ఇంగ్లీష్ తీసుకుంటాను. ఇట్స్ మై ప్రొఫెషన్. కణిక స్ఫూర్తి అనబడే ఒక ఛానల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కూడా ఇంగ్లీష్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే దానికి కణిక స్ఫూర్తికి సంబంధం లేదు. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే అడ్వాన్స్డ్ అని, ప్రిపోజిషన్స్ అని, లెటర్ రైటింగ్స్ అని రకరకాలుగా మీకు కనబడుతూ ఉంటాయి. అందులో వాళ్ళ ఫీజెస్, వాళ్ళ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కేవలం విద్యార్థులకు లేదా విద్యార్థులుగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి. అదర్వైజ్ కణిక స్ఫూర్తి అందరిది. ప్రతి ఫోర్ట్నైట్కి 15 రోజులకు ఒకసారి మనము డిఫరెంట్ గ్రేట్ స్పీకర్స్ని తీసుకొచ్చి మనం కణిక స్ఫూర్తి ద్వారా అందరం కలిసి ఆ గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాము. ఇది నిజంగా ఒక మంచి సౌహృదయతతో కణిక మా టీం అందరం కలిసి మీలాంటి అందరి సహకారంతో చేస్తున్నాము. మీలో కూడా ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడాలి అనుకుంటే ముందు నన్ను అప్రోచ్ అవ్వండి అని తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యవంతమైన దేహము, ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటే మంచి ఆలోచనలు చేసి భ్రష్టాచారం వైపు మనుషులు వెళ్లకుండా సుభిక్షమైనటువంటి భారత నిర్మాణం అనేది జరుగుతుంది. అందులో భాగంగా నిజంగా ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవం రోజు తీసుకున్నటువంటి టాపిక్ తెలియకుండానే చాలా యాప్ట్. అంటే మంచి పనులు చేస్తే విశ్వం ఆశీర్వదిస్తుంది, పరమాత్ముడు ఆశీర్వదిస్తారని నాకు ఉదాహరణగా తెలియకుండానే మేము డిస్కస్ చేస్తూ ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. స్నేహ, నేను దిస్ ఈస్ వెరీ వండర్ఫుల్. చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లేదా ఇంకా హెల్త్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలి, లేదా అప్రిసియేషన్ కావాలి, 1 minute మాత్రమే తీసుకోండి. లేదా మీ ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కషన్ చేయొద్దు అని తెలియజేస్తూ, ఓవర్ టు యూ ఆల్ ఆఫ్ యూ. మేము పిన్ రిమూవ్ చేస్తున్నాం ఇద్దరం. ఒక్కసారి హ్యాండ్ రిమూవ్ చేయండి. ఎస్ అమ్మా, చెప్పండి అమ్మా. ఎవరు? నేను స్వరాజలక్ష్మి మేడం. స్వరాజలక్ష్మి గారు, హాయ్ అండి. మేడం చెప్పండి అమ్మా, ఏం డౌట్స్? స్నేహ గారు చెప్పారు కదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ. ఈ మధ్యలో బాదాం, పిస్తా అని, గుమ్మడి గుంజలని, ఇంకా రకరకాల ఐటమ్స్ వస్తున్నాయండి. మరి ఇదివరకు ఇవన్నీ లేవు కదండి, ఇప్పుడు ఇంతగానో వస్తున్నాయి. మరి వాటర్ కొందరు
మంచిది అంటున్నారు, కొందరు అవసరం లేదంటున్నారు. సూపర్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది క్వశ్చన్. మేడం చెప్తారు. ఓవర్ టు యూ మేడం గారు. డౌట్ క్లియర్ చేయండి, ఇది నా డౌట్ కూడా. ఓకే స్వరాజలక్ష్మి గారు, అసలు మనకి ఇది లేవని ఎవరు చెప్పారండి? డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇండియా, అంటే అంత వాడకం లేదు. కాకపోతే వీటిని కొనటం అనేది కొంత భారమైంది. అందరికి అందుబాటులో రాకపోవడానికి కారణము వాటి యొక్క ఖరీదు రేట్ అన్నమాట. సో అందుకని ప్రోటీన్స్ తీసుకోవాలంటే ఇవే తినాలా? లేదు. పీనట్స్ ఉన్నాయి కదా, వేరుశనగ గుళ్ళు, చక్కగా వేరుశనగ గుళ్ళతోటి చిక్కీ చేసుకొని అవి కూడా గుప్పెడే. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, డ్రై ఫ్రూట్స్ నట్స్ మనం కొనగలమని కానీ మనం తినాలని చెప్పారని కానీ ఎప్పుడు కూడా అధికంగా తినకూడదు. ఫిస్ట్ ఫుల్ చూడండి, ముట్టి అంటారు కదా, ఇట్లా చూడండి, ఇట్లా మనం ఇట్లా పట్టుకుంటే ఎన్నైతే వస్తాయో అన్ని అప్పటికప్పుడు రోస్ట్ చేయండి. ఒక బాండీ పెట్టుకొని చక్కగా రోస్ట్ చేయండి, దాన్ని పొట్టు తీసేయండి, అంత బెల్లం ముక్క పెట్టుకొని తినేసేయండి. లేదు చిక్కీ చేసుకొని తినండి. పీనట్స్ అనేవి అంత యూస్ఫుల్ అన్నమాట. మనకి ప్రోటీన్స్ కోసం ఇవన్నీ కొనాలి చేయాలని అవసరమే లేదు. అవి తినమన్నారు కదా, ఇవి తినమన్నారు కదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదు అవి కూడా మేము తినలేము, అది కూడా కొంచెం ఇదవుతుందని అనుకుంటే వాటిని నానబెట్టుకోండి. వేరుశనగ గుళ్ళు నైట్ నానవేసేయండి, పొద్దున్నే కడిగేసేయండి. కడిగేసి శుభ్రంగా ఒక గుప్పెడు అవి తీసుకోండి, డేట్స్ ఖర్జూరాలు పెట్టుకోండి, వాటితో తినేసేయండి. కావాల్సినంత ప్రోటీన్ ఉంది, కానీ గుప్పెడు మించకూడదు. దీనికి రూల్ అవి తిన్నారా లేదు కాదండి, పరిమితి ఎంతవరకు అది తెలియాలి. బౌల్స్ పెట్టేసేసుకొని బౌల్స్ మొత్తం తినేసేసి ఇవాళ పొట్ట నిండింది అది కాదు, రోజు తినాలి. ఏది తిన్నా కూడా రోజు తినాలి, అది ఒక అలవాటుగా మార్చుకోవాలి. గుప్పటికి మించి అయితే అవసరం లేదు. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా కాస్ట్లీగా ఫ్యాషన్ గా ఒకరు కొన్నారని మనం కొనుక్కుంటూ కాజు పిస్తా బాజాము వాల్నట్ అని ఇంకని అని కాకుండా మన భారతీయ సంప్రదాయంలో మొదటి నుంచి ఉన్నటువంటి పల్లీలు అంటాము, వేరుశెనగ గుళ్ళు, పీనట్స్, మంచిగా గుప్పడు ఒక బెల్లం ముక్క. అబ్బా అసలు చాలా బాగుంది మ్యామ్. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇదైతే అమైనో యాసిడ్స్ అని అంటారు కదా మేడం, అమైనో యాసిడ్స్